హలో బ్యూటిఫుల్ పీపుల్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిగా మా హ్యాపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి కొన్ని అద్భుతమైన వంటకాల్లో ఇదొక అద్భుతమైన చెప్పుకోవాలి. అది వంకాయ ఎండు చేపల కర్రీ. ఏంటక్కోయ్ అద్భుతం అని చెప్పేసి వంకాయ ఎండు చేపల కర్రీ అంటున్నావు అని అనుకుంటున్నారా? అవును, ఇది చాలామందికి ఒక ఎమోషన్ కర్రీ. ఏంటి మోషనా? నో 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 నో, మోషన్ కాదు, ఇదొక ఎమోషన్ కర్రీ. సర్లే, ఇంకా కూర వండడం మొదలు పెడితే చూసి నేర్చుకుని ఎడుతాం. అలాగే ఇప్పుడే ప్రారంభిస్తున్నాను, చూసి నేర్చుకోండి. మొదటిగా మనకు కావాల్సింది ఎండు చేపలు. ఈ ఎండు చేపలు వచ్చేసి మాకు ఆంధ్ర నుంచి వచ్చినాయి, ఉప్పు చేపలు అనమాట. మా అమ్మగారే క్లీన్ చేసి పంపించారు, ఎందుకంటే నాకు క్లీన్ చేసుకోవడానికి రాదు. అందుకని చెప్పేసి ఆవిడే క్లీన్ చేసి పీసెస్ కింద కట్ చేసి పంపించారు. ఏంటక్కోయ్ నీకు ఇది కూడా రాదా? రాదు, మరి నీకు వచ్చా ఏంటి? సర్లే, నీతో నాకు రచ్చేందుకులే, కానీ మీరైతే చూస్తున్నారు కదా, నేనైతే 4 to 5 పీసెస్ అయితే దీంట్లో గంజలు అయితే వేసుకున్నాను. 5 to 6 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి, మంచిగా అయితే క్లీన్ చేసుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకొని క్లీన్ చేసుకుంటే కనుక మనకి దాని మీద ఏదైనా బ్యాక్టీరియా లాంటిది ఫామ్ అయినా కూడా మనకి మంచిగా క్లీన్ అయిపోతుంది అనమాట. అలాగే నేను 2 ఉల్లిగడ్డలు, 2 పచ్చిమిర్చి, 1 టమాటో కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టుకుంటున్నాను నేను. ఎండు చేపల్లో కర్రీ వండేటప్పుడు ఏంటంటే చింతపండు వేసుకుంటే మనకు ఆ స్మెల్ అనేది తెలియదు అనమాట మోస్ట్లీ. అందుకని చెప్పేసి నేను నానబెట్టుకుంటున్నాను. అలాగే టేస్ట్ వైజ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేనైతే ఇవి నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతేనే చూస్తున్నారు కదా, స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోండి. బేసిక్గా నాకైతే ఎండు చేపలన్నా ఎండు రొయ్యలన్నా అస్సలు నచ్చకపోతుండే ఇదివరకు అయితే. మా మమ్మీ ఒకసారి ఇట్లనే వంకాయ ఎండు చేప అనేది కర్రీ వండింది అనమాట. ఆ రోజు నేను అడిగిన, అమ్మ ఏం కర్రీ చేసినావు అనేసి అంటే వంకాయ ఎండు చేప వండాను అనేసి అన్నది. మరి నాకేంటి అనేసి అంటే ఆలుగడ్డ వండిన అనేసి అన్నది. తను తింటుందనమాట. అప్పటికి తింటుంటే చిచ్చి అనుకుంటూ వెళ్తున్నా. అంటే ఆ ఫుడ్ని అట్లా చిచ్చి అని అనకూడదు అని నాకు ఇప్పుడు తెలుసు, కానీ అప్పుడు తెలీదు. బేసిక్గా ఏంటంటే ఆ టైంలో నాకు తెలియదు అనమాట, ఎందుకంటే నేను అప్పుడు కొంచెం చిన్నగా ఉంటుండే. తను లేదమ్మా ఒక్క ముద్ద పెట్టుకో, నీకు నచ్చితేనే తిను, లేదంటే ఉంచేసి అనేసి అన్నది. సరే అని చెప్పేసి అడుగుతుంది కదా అని చెప్పేసి ఒక్క ముద్ద అయితే పెట్టుకున్నాను. నిజంగా అమ్మ చేతి వల్లనో, లేదా తను చేసిన చేతి వంట వల్లనో, లేదా ఆ కర్రీకే అంత రుచి ఉంటుందో తెలియదు నాకైతే, కానీ చాలా అంటే చాలా బాగుంది. అప్పటి నుంచి ఫ్యాన్ అయిపోయాను అనమాట ఈ కర్రీకి అయితే. అంటే నిజంగా మా అమ్మ చేసిన వంట అంత కాకపోయినా నాకు పర్లేదు, బాగానే వచ్చు వంటలు అయితే. ఈ కర్రీ కూడా సేమ్ అట్లనే రాకపోయినా కూడా బాగుంటుంది కర్రీ అయితే, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అది అమ్మ చేతి వంట మనకి ఏ పిల్లలకైనా కూడా తల్లి చేతి వంట అనేది స్పెషల్ అనే చెప్పుకోవాలి. ఆ వంటనైతే ఎవరు బీట్ చేయలేరు నాకు తెలుసు. అయితే మీరేమనుకుంటున్నారో నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేనైతే బాండి పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుచేప ముక్కలు దీంట్లోనే వేసుకోవాలి. వేసుకొని కొంచెం మంచిగా వేగనివ్వాలి. ఇలా వేయించుకోవడం వల్ల ఏంటంటే మనకి పీస్ అనేది విరగకుండా ఉంటుంది. అలానే డైరెక్ట్గా వేయించకుండా అలానే డైరెక్ట్గా వేసేస్తే ఏంటంటే మనకి పీస్ అనేది విడిపోతుంది అనమాట. ముళ్ళులు అనేవి మొత్తం చిందరవందర అయిపోతుంది, కర్రీకి మొత్తం ముళ్ళులు కింద ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఇలా వేయించుకుంటే ఏంటంటే మనకి పీస్ అనేది విడిపోకుండా ఉంటుంది. మంచిగా వేగితే ఏంటంటే మనకి వాసన కూడా రాదనమాట. ఆ స్మెల్ అనేది, ఎండుచేప స్మెల్ అనేది అంతగా తెలియదు మనకి తినేటప్పుడు. అస్సలు వంట రాని వాళ్ళైనా కూడా చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకు ఈ కర్రీ అనేది మా మమ్మీనే నేర్పించింది. ఎందుకు ఈ కర్రీనే అని చెప్పానంటే కనుక కొన్ని కర్రీస్ మాత్రమే, ఒక 5-6 కర్రీస్ అయితే మా మమ్మీ నేర్పించింది. అదర్వైజ్ కర్రీస్ మొత్తం మా నాన్నగారే నేర్పించారనమాట నాకు. ఇంట్లో వంటే కానివ్వండి, పండ్లే కానివ్వండి, మా నాన్నే నేర్పించారు. ఆయన ఎప్పుడూ నాకు స్పెషలే. చూస్తున్నారు కదా, ఇవైతే తీసి పక్కన పెట్టేసుకున్నాను నేను. అదే ఆయిల్ అయితే నేను ఆనియన్స్, మిర్చి అయితే వేసేసుకున్నాను.
ఇవి మంచిగా మగ్గాలన్నమాట. ఆనియన్స్ మిర్చి అయితే మంచిగా గోలాలి, మంచిగా మగ్గాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇవి మగ్గేంత వరకు, ఆనియన్స్ మిర్చి మగ్గేంత వరకు అయితే టమాటాలు అనేది వేయకూడదు. ఎందుకు అంటే టమాటా వేసాము అంటే కనుక మనకి ఆనియన్ అనేది మనకి మెత్తగా కుక్ అవ్వదు. ఇదొక్క చిన్న టిప్ అనేది మీరు ఫాలో అవ్వండి. ఈ కర్రీనే కాదు, ఏ కర్రీ అయినా అంతే. ఎందుకు అలా అన్నానంటే మీరు అనుకోవచ్చు, ఎందుకంటే కొన్ని కలిపెట్టిన కర్రీస్ కూడా ఉంటాయి కదా, దాంట్లో టమాటో ఆనియన్ కూడా వేస్తాం కదా, అప్పుడు ఎందుకు ఉడుకుతాయి, ఇప్పుడు ఎందుకు ఉడకవు అని చెప్పేసి. కానీ మనము అప్పుడు అన్నీ కలిపి పెడతాం కాబట్టి అన్నీ ఈక్వల్గా కుక్ అవుతాయి. మనకి ఇక్కడ ఏంటంటే ఆనియన్స్ అనేవి ఆల్రెడీ ఆయిల్లో వేసి కొంచెం వేగిన తర్వాత అవి వేసేస్తే ఏంటంటే ఇవి మనకి కుక్ అవ్వవు, అంటే కుక్ అవుతాయి, కాకపోతే ఏంటంటే ఆ ఆనియన్ కస్ 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 అని అంటాయి అనమాట. అందుకని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇవైతే నాకు ఆనియన్స్ మిర్చి అయితే కనుక వేగిపోయినాయి. ఇప్పుడు టమోటో అయితే వేసుకుంటున్నాను నేను, చూస్తున్నారు కదా. దాంతోపాటే వంకాయలు కూడా మంచిగా ఒక 2-3 సార్లు అయితే కడుక్కోవాలి. ఎందుకు 2-3 సార్లు కడుక్కోవాలి, ఒక్కసారి కడుక్కుంటే సరిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు. కరెక్టే, ఒక్కసారి కడుక్కుంటే సరిపోతుంది. కానీ వంకాయ చెట్లకి పురుగు అనేవి ఎక్కువ రావడం వల్ల తొందరగా పురుగు పడతాయి, లేదా పురుగు చచ్చిపోవడం కోసం అని చెప్పేసి మందులు ఎక్కువ కొడతారు. మోస్ట్లీ వంకాయ చెట్లకి మందులు అనేవి ఎక్కువ స్ప్రే చేస్తారు. అంటే ఇతర వెజిటేబుల్స్తో పోల్చుకుంటే వంకాయ చెట్లకి ఎక్కువ స్ప్రే చేస్తారు, పురుగు ఎక్కువ వస్తుంది అని చెప్పేసి. అందుకే ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోండి అని చెప్తున్నాను. దీంట్లో అయితే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను నేను, చూస్తున్నారు కదా. రుచికి సరిపడా అయితే సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది కొంచెం తక్కువనే వేసుకోండి, ఎందుకంటే ఎండు చేపల్లో కొంచెం ఉప్పు చేపలు కాబట్టి. చప్పుడు చేపలు అనుకోండి, అవి ఏం కాదు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవచ్చు. కానీ మనం తీసుకునేది ఉప్పు చేపలు కాబట్టి ఉప్పు దాంట్లో ఉంటుంది కాబట్టి ఆల్రెడీ కొంచెం చూసి వేసుకోండి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకున్నాను నేను, చూస్తున్నారు కదా. ఇవైతే కొంచెం మగ్గనివ్వాలి పసుపు వేసుకున్న తర్వాత, చూస్తున్నారు కదా. ఇలా అయితే ఒకసారి అయితే కలిపి మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి వీటిని అయితే. నేనైతే మగ్గనివ్వడానికి మూత అయితే పెట్టేసుకున్నాను. ఇట్లా సిమ్లో పెట్టి మగ్గనిచ్చుకుంటే ఏంటంటే మనకి మంచిగా మగ్గుతాయి వంకాయలు అనేవి. ఈ రోజులలో మనం తీసుకున్న ఫుడ్డే అంతంత మాత్రంగా ఉంటుంది, అలాంటిది మనం తీసుకునే ఫుడ్లోనే కొన్ని జాగ్రత్తలు వహిస్తే సరిపోతుంది కదా అని నా ఫీలింగ్. మీరేమంటారు? ఏంటక్క ఈ మధ్యన హెల్త్ గురించి బాగా చెప్పేస్తున్నావు, చెప్పినవులే కానీ బాగా చెప్పినవుతి, నాకు తెలిసిన మీతో చెప్తున్నాను అంతే. చూస్తున్నారు కదా, ఎండు చేపలు అయితే దీంట్లోనే యాడ్ చేసుకున్నాను. అలాగే కారం కూడా సరిపడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లోనే మనం ఆల్రెడీ చింతపండు వాటర్లో నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా మెత్తగా మెదిపేసుకొని ఆ వాటర్ అనేది దీంట్లోనే యాడ్ చేసుకోవాలి. అలాగే నేను ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత అనేది పెట్టేసుకోవాలి. నేను ఒకసారి మూత అయితే తీసి ఒకసారి అయితే కలుపుకున్నాను. ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెప్పేసి టేస్ట్ అయితే చూసాను. ఉప్పు కారం అయితే సరిగ్గా సరిపోయింది కరెక్ట్గా అయితే. చూడండి, నాకు ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయింది అనమాట. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. ఇక ఇప్పుడు మా బాబుకి అయితే ప్లేట్లో రైస్ పెట్టాను అనమాట. కర్రీ అయితే వేస్తున్నాను. తనైతే టేస్ట్ చేసి రివ్యూ అనేది చెప్తాడు మీకు. తను ఏం చెప్తాడో చూడండి మీరే. పెద్దవాళ్ళు అయితే చాలా బాగుంది సూపర్ అని చెప్తారు, కానీ చిన్నపిల్లలు అయితే అలా కాదు కదా, ఏదన్నా జెన్యూన్గా చెప్తారు. మావాడు కూడా అంతే. తనకి కలిపి పెట్టాను అనమాట. ఎలా ఉందని అడుగుతున్నాను. చూస్తున్నారు కదా, సూపర్ ఉందని చెప్పేసి చేతితో చెప్తున్నాడు, ఊపుతున్నాడు. తనైతే పీస్ పెట్టమంటున్నాడు అనమాట ఎండి చేప. తినైతే సూపర్ ఉందనేసి అయితే అంటున్నాడు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.